కొరియా దేశంలో చాలా సంవత్సరాల కిందటి మాట మీకు చెప్తున్నాను. ఒక 100 సంవత్సరాల కిందటి మాట. ఒక వ్యక్తి చాలా చదువుకున్నాడు. చాలా చాలా జాగ్రత్తగా రికార్డ్ అవసరం లేదు, కానీ చాలా చదువుకున్నాడంట. చాలా చదువుకొని చాలా నిష్ఠగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి? చాలా నిష్ఠగా. ఆయన నమ్మిందే వేదం, ఆయన చెప్పిందే వేదం. ఎప్పుడంటే చిన్న వయసులోనే, ఒక 16-17 ఏళ్ళకే ఎంత మంచి విద్యను అభ్యసించి ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే ఎవ్వరి దగ్గరికి రానిచ్చేవాడు కాడంట. హల్లెలూయా. అయితే సడన్ గా ఒక రోజు భయంకరమైన అనారోగ్యం వచ్చిందంట. ఏమొచ్చిందంటే చెప్పండి? భయంకరమైన అనారోగ్యం. అంటే ఎవరికి లేని రోగం. ఒక మాటలో చెప్పాలంటే ఏం రోగం చెప్పండి? ఇప్పుడు మన అందరం ఉన్నాం. జ్వరం వస్తే కామన్ కదా, దగ్గు వస్తే కామన్, ఎయిడ్స్ వచ్చినా కామన్, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది. కరోనా వచ్చినా కామన్, క్యాన్సర్ వచ్చినా కామన్. కానీ ఆ వ్యక్తికి ఆ దేశంలో ఎవరికి తెలియని రోగం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? తెలియని రోగము వచ్చింది. హల్లెలూయా. మొన్న మన కరోనా వస్తేనే ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదని ఏం చేశారు? ఎవరికి వారు దూరంగా ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి? దూరంగా ఉన్నాం, సపరేట్గా ఉన్నాం. ఎందుకు? మనము ఆ నవీన్ దగ్గరికి వెళ్తే నవీన్లో ఉన్న రోగం ఏమైతుంది? మనకు వస్తుంది. తల్లి దూరం, తండ్రి దూరం, భార్య భర్త దూరం, కన్న బిడ్డలు కూడా దూరంగా ఉన్నారు. అంటే ఒక మాట చెప్పాలంటే ప్రాణం మీద ఎవరికి వారికి ఎంత తీపి ఉంటుందో చూడండి. ఉంటుందా ఉండదా? అందరు చెప్పండి, ఉంటుందా ఉండదా? అదొకటి. ఇంకోటి ఏంటంటే, నేను అనారోగ్యంతో బాధపడుతున్నా, నేను చచ్చిపోయిన పర్లే, నా వాళ్లకు నా రోగం రాకూడదు. ఇది ఒకటి కదా. హల్లెలూయా. అదొకటి. అయితే ఆ వ్యక్తికి వచ్చింది. వస్తే ఇంటోళ్ళందరూ ఆ వ్యక్తిని ఊరి బయట ఒక గుడిసెలో వేశారంట. ఎక్కడ వేశారు చెప్పండి? ఊరి బయట ఒక గుడిసెలో వేసి అప్పుడప్పుడు తెచ్చి ప్లేట్లో ఏమన్నా పెట్టి ఇట్లా తోసి వెళ్ళిపోయేవారు. జైల్లో పెడతారు కదా, అలాగే. హల్లెలూయా. వయసు ఎంత? ఓ 13, ఓ 14, ఓ 15, ఓ 16, 20 లోపే. ఎంత లోపు చెప్పండి? 20 లోపే. రోజు రోజుకి ఏమైపోతున్నాడు? ఆరోగ్యం క్షీణించిపోతుంది, రక్తం కప్పుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన తల్లిదండ్రులు, తాతలు, వాళ్ళ దేశము, చుట్టుముట్టున్న వాళ్ళందరూ ఏ పూజలు చేశారో, ఏ దేవునికి మొక్కారో అవన్నీ ఆ మంచం మీద ఉండే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఏ డాక్టర్ వచ్చే ట్రీట్మెంట్ చేయట్లేదు. అప్పుడు ఇంత మెడికల్ డిపార్ట్మెంట్ ట్రీట్మెంట్ డెవలప్ అవ్వలేదు కదా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అయితే ఒక రోజు సడన్ గా ఆ వ్యక్తి అట్లా మూలుగుతూ ఉంటే ఆ పక్కన దారిపోతే ఒక సిస్టర్ వెళ్తుందంట. ఎవరు వెళ్తున్నారంట? ఒక గర్ల్. ఎవరు చెప్పండి? వివాహం కానీ ఒక గర్ల్. అయితే ఆమె ఎక్కడికి వెళ్తుందంటే, ఎక్కడో దూరం ఏ ఊరు నుంచో ఒక పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నాడు. ఒకరి ఇంట్లో ఒక 2-3 కూర్చుంటున్నారంట అక్కడ అని ఈ వ్యక్తికి తెలిసి ఆ పిల్ల కూడా వాళ్ళ ఇంట్లో చెప్పకుండా, ఎందుకంటే 100 సంవత్సరాల కిందకి మనం వెళ్తే అనేక దేశాల్లో అనేక సమస్యలు ఉండే క్రైస్తత్వంలో. ఇప్పుడు ఉన్నదానికంటే భయంకరంగా ఉండే. ఆ పాప వెళ్తూ వస్తూ ఉండేదంట ఆరాధనకి. అయితే ఈ వ్యక్తి లోపల ములుగుతున్నాడు కదా, చూసిందంట. ఏం చేసిందంట? చూసి మెల్లగా ఆ తట్టు సంచి తీసి, అప్పుడు అంతే కదా, ఏదో పడికి కడితే ఉంటే, ఏదో బట్ట కట్టే ఉంటే అది తీసి చూస్తే లోపల మునుగుతున్నాడు. ఆ వ్యక్తి సన్నగా అయిపోయి ఎక్కడికక్కడ తగ్గినప్పుడల్లా రక్తం కొట్టుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు?
బట్టలు కప్పుకుంటున్నాడు. అయితే దగ్గరికి పోయిందంట. ఏమైందంట? దగ్గరికి పోయిందంట. ఆయననేమో రావద్దు రావద్దు అంటే కూడా దగ్గరికి పోయిందంట. ఇప్పటి వరకు ఎవ్వరు రాలేదు నా దగ్గరికి, నా తల్లి, నా తండ్రి, నా కన్నబిడ్డలు, అన్నదమ్ములు, తోబుట్టువులు ఎవరు రాలే, నీకెందుకు వస్తున్నావు అలాగా అంటే, ఆ వ్యక్తి నేను ఈ దారిలో వెళ్తూ వస్తూ ఉన్నాము అంకుల్, అంకుల్ కాదు చిన్న ఆయననే కదా, నేను చూశాను, నీ ముడుగు చూసి నీ దగ్గరికి వచ్చాను. అయితే ఆ పిల్ల ఏం చెప్పిందంటే, నేను బాగు చేసే ఒక దేవుడు నాకు తెలుసు, నేను ప్రార్థనకు వెళ్ళాను మొన్ననే, ఆయన నిన్ను బాగు చేస్తాను. హల్లెలూయా. ఏ దేవుడు అంటే యేసుక్రీస్తు అనేసరికి ఆయన బయటికి వెళ్ళగొట్టేశాడు. ఏం చేశాడు? గట్టి గట్టి కలిసి బయటికి పో, నా దగ్గర నువ్వు ఉండొద్దు. బయటికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి వచ్చేటప్పుడు న్యూ టెస్ట్మెంట్ పట్టుకొని వచ్చిందంట. ఏం పట్టుకొని వచ్చింది? న్యూ టెస్ట్మెంట్ పట్టుకొని వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిందంట. ఈసారి చేతిలో ఏముందని చెప్పండి? న్యూ టెస్ట్మెంట్. అది ఆయన దగ్గర తీసుకెళ్ళిపోతే ఆయన చీదరించుకుంటున్నాడు, గసురుతున్నాడు. ఏమని చేతనవుతలే అయినా గసురుతున్నాడు. ఆయన పోయి, ఎవ్వరు నీ దగ్గరికి రాలేదేమో, ఏ మందులు పనిచేయట్లేదేమో, ఏ డాక్టర్ని చూడలేమో, కానీ మనుషుల్ని పుట్టించిన దేవుడు ఒకడున్నాడు, యేసుక్రీస్తు అని నేను విన్నాను. నాకు ప్రార్థన రాదు, అయితే ఈ బైబిల్ నీ దగ్గర పెడుతున్నాను. ఆ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నీ మనసులో ఒక చిన్న ఆశ, ఒక చిన్న నమ్మకము, ఒక చిన్న విశ్వాసం పెట్టుకో అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. ఆ వ్యక్తికి బైబుల్ అన్నా ప్రార్థన అన్నా తెలియదు, లేదా యేసుక్రీస్తు అంటే విన్నాడు, కానీ దాన్ని చాలా అసహించుకున్నాడు. ఆయన సాధారణంగా మనకు నచ్చనిది, మనకు తెలియనిది, మనకు సంబంధించింది కానిది మనం ఎప్పుడు రిజెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? మనం ఎప్పుడు దూరం పెడతాం. ఆయన అట్లనే చేశాడు. అయితే ఇక చావు బ్రతుకుల్లో ఉన్నాడు కదా, ఆ బైబుల్ పక్కన పెట్టి ఆ పిల్ల వెళ్ళిపోయింది, తీసి పడేయలేడు, చెప్పేయలేడు. యేసుక్రీస్తు అని చెప్పిపోయింది. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఆ పాప రావట్లేదు. ఈయనకు మెల్లగా లోపల ఒక నమ్మకం, ఒక ఆశ పెట్టిందంట. అరే సరే, నిజంగా యేసు ప్రభు దేవుడు అని చెప్పింది కదా, సృష్టికర్త ఆయనే అని చెప్పింది కదా, మరి ఇన్ని పూజలు చేశామో మనసులో అనుకుంటూనే ఉన్నాను కదా, ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుంటా. ఏం చేసుకుంటా? ఒకవేళ ఆయన నిజమైన దేవుడు అయితే నన్ను బాగు చేస్తాడు కదా, హల్లెలూయా అని మనసులో ఎక్కడో ఒక ఆశ ఉంటుంది అనుకున్నాడు. హల్లెలూయా. అనుకున్నాడు 2 రోజులు అయింది. అయితే ఫుడ్ తెచ్చి పెట్టిపోతారు కదా, ఈసారి దగ్గర ప్లేటు రావట్లేదు. తినాలని ఆశ పుట్టింది. ఇంత సన్నగా అయిపోయిన వ్యక్తి, ఒట్టి ఎముకలు మాత్రం మిగిలిన వ్యక్తి కొంచెం లేవడానికి ఓపిక తెచ్చుకొని వాళ్ళు తెచ్చే ఫుడ్ తిని 1 రోజు 2 రోజులు అయింది. చదువుకున్న వ్యక్తి కదా, మంచి విద్యను అభ్యసించిన వ్యక్తి కదా, సరే ఆ బైబిల్లో ఏముందో చూద్దాం అని తీసి యోహాను సువార్త చదవడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఆ చుట్టుముట్టుపక్కల కుటుంబంలో కానీ అందరు కానీ, ఈ వ్యక్తి మహా అంటే 1 నెల 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పి ఆ రూమ్ వేసేసిపోయాను. మెల్లగా చదవడం ప్రారంభించాడు. ప్రార్థన రాదు, తెచ్చింది తింటున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అరే వీడు ఫుడ్ ఏ తినకుంటే మనం తెచ్చి పెట్టగానే ఎప్పుడు తినేటప్పుడు తినేస్తున్నాడు ఏంటి అని. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. చదవడం ప్రారంభించాడు, లేస్తున్నాడు, కొంచెం బలం వచ్చింది, అడుగులు వేయడం ప్రారంభిస్తున్నాడు. అడుగుతున్నాడు, యేసయ్య నువ్వు దేవుడవని నేను విన్నాను, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాను, నువ్వు నన్ను బాగు చేస్తావని నేను నమ్ముతున్నాను, నిజంగా నువ్వు నన్ను బ్రతికిస్తే నా బ్రతుకు దినములన్నీ నీ కొరకే సమర్పించుకుంటాను. ఆయన ఎవరో కాదు, ఎవరి గురించో కాదు చెప్పారు. పాల్ యాంగిచో. ఏం పేరు చెప్పండి? దక్షిణ కొరియా. మంచిగా అయిపోయాడు, రక్తం కాలట్లే, మొత్తం శరీరం బాగైపోయింది. ఫస్ట్ ఎంత యవ్వనుడుగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ ఆ రూములోనే, గదిలోనే ఉండి నెల లోపల
సుమారు నెల దాటగానే మంచిగా అయిపోయాడంటే బయటికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? బయటకు వచ్చి నడుస్తూ పోతూ ఉంటే అందరు షాక్. ఇంటికి పోతే ఇంటికాడ షాక్. బైబిల్ మొత్తం చదివేసి ఓల్డ్ టెస్టిమెంట్ కొరకు కూడా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఏ సేవకులు వచ్చాడో ఆ సేవకులతో కనెక్ట్ అయ్యి ఎప్పుడు 16-17 సుమారు 20 ఏళ్ళ కింద ఉన్నప్పుడు తన జీవితం ఏసైకి చేశాడంట. ఏం చేశాడు చెప్పండి? ఏసైకి చేశాడు. బాప్తిస్మం తీసుకున్నాడు. సేవకులకు సిద్ధపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన ఒక సత్యం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక సత్యం ఎంత స్ట్రాంగ్ అయిపోయాడంటే చచ్చిపోయిన వారు ఆయన ప్రార్థన చేస్తే లేవని. ఎంతటి రోగమైనా ఆయన ప్రార్థన చేస్తే తక్కువ అవ్వడం. ఒకసారి అయితే ఒక వ్యక్తికి భయంకరమైన అనారోగ్యం వచ్చిందంట. ఆయన నోట్లో నుంచి ఇట్లా పురుగులు వచ్చాయంట. ఏమొచ్చాయి చెప్పండి? జెమ్స్ అంటారు వాటిని. పురుగులు అంటే మనం కంటికి కనిపించనంత చిన్నగా ఉండేది. ఆ పురుగులు పడిన వెంటనే ఆ వ్యక్తికి ఉన్న రోగం ఈ వ్యక్తికి వచ్చేసేదంట. ఏమొచ్చేదంట? ఇప్పుడు నేనున్నాను, ఆ రోగం నాకున్నది, నీ దగ్గర వచ్చి దగ్గితే చాలు అది సర్రమని వచ్చి ఇమీడియట్లా అది ఆ రోగం ఆయన సోకిపోయేదంట. అట్లాంటి వ్యక్తి దగ్గరకు ఒకసారి పోయి ఆయన ఎంత రావద్దు రావద్దు రావద్దని బ్రతికిగానే ఈయన దగ్గరికి పోయి, నువ్వు దగ్గు నా చేతిలో, ఏం చెయ్యి, నా చేతుల్లో నువ్వు దగ్గు అంటే ఆ వ్యక్తి ఈయన చేతుల్లో దగ్గితే ఆ వచ్చిన క్రీములు చేతిలోనే మాడిపోయేవంట. ఏమైపోయేవి? మాడిపోయేవి. ఈయన ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి నయమైపోయాడంట. హల్లెలూయా. అయితే సత్యం ఏంటిదంటే నాకు కూడా చేత కావట్లేదు, నేను కూడా నేర్చుకోవాలి. ఎన్ని గంటలు మోకాలేసి ప్రార్థన చేస్తానంటే, ఎన్ని గంటలు మోకాలేసి ప్రార్థన చేస్తానంటే గంటల తరబడి దేవునితో మాట్లాడటం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, ఎక్కడ వెళ్ళి సువార్త చేయడం. ఆ వ్యక్తి అలా ప్రారంభించిన ఆ సేవ ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చెప్పండి? ప్రపంచములో ఆయన దగ్గర ఉన్నన్ని సంఘస్థులు ఇంకా ఎక్కడ కూడా లేదు. అల్లి చెప్పండి. ఆ దక్షిణ కొరియానే ఈయన మాట చొప్పున నడుస్తుందంట. ఎవరి రూల్ నడుస్తుంది అక్కడ? రాజ్యాంగం ఈయననే. అక్కడ ఈయన చెప్పిన మాటనే రాజ్యాంగం. కొన్ని కిలోమీటర్ల వరకు ప్రజలు కూర్చుంటారంట ఆయన వాక్యం వినడానికి. అయితే మన జాంట్లైన ఉన్నాడు కదా, ఆయన వెళ్ళాడు వాళ్ళ చర్చికి. మీటింగ్స్ ఉంటే వాళ్ళ చర్చిలో కొన్ని ఎకరాలు తీసుకొని ప్రేయర్ మౌంట్ అని ఒక కొండ, అదొక కొండ, హల్లెలూయా చెప్పండి, ప్రేయర్ మౌంట్ అని పెట్టారంట దానికి. అంటే నేను సరిగ్గా వెళ్ళి కొన్ని వేల రూములు కట్టించాడంట ఆయన. ఏం కట్టించాడు చెప్పండి? కొన్ని వేల రూములు కట్టించాడంట ప్రజల కొరకి. దేని కొరకంటే మోకలేసి ప్రార్థన చేయడానికి. ఆ రూమ్ ఎంతంటే ఒకసారి చేతులు తల్లి చెప్పండి, ఇంతే చిన్న రూము. ఓన్లీ మోకాళ్ళు వేస్తే చుట్టుముట్టంతా గోడనే ఉంటుంది. ఇక ఏముంటుంది చెప్పండి? ఆ రూములోనికి వెళ్ళి మోకరించడానికి మాత్రమే ఉంటుందంట ప్లేస్, అంతే. సీలింగ్ కూడా అంతే. ఇక ఎంత మోకాలు వేస్తే సీలింగ్ ఇంతే ఉంటుంది. ఇక అంతే. నిలబడ్డానికి కానీ సాగిలపడ్డానికి కానీ ఉండదు. ఇక అట్లాంటి కొన్ని వేల రూములు ఆ కొండలో కట్టించాడంట. 24 గంటలు ప్రార్థన అవుతూనే ఉంటుందంట. ఏమవుతుంది చెప్పండి? 24 గంటలు ప్రార్థన అవుతూనే ఉంటుందంట. ఆ సిటీ మొత్తం, ఆ దేశమే దీవించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది చచ్చిపోయేవారు, రోగములతో ఉన్నవారు, క్యాన్సర్లతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, కొన్ని లక్షల మంది అక్కడ సేవ్ అవుతూ ఉన్నారంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మనం ఎంత పరిచర్య చేసినా, ఎన్ని మంచి మంచి వాక్యములు మనం బోధించినా, ప్రార్థన అనేది లేకపోతే మనం మారలేం. ఏం కాదని చెప్పండి? మనం మారలేం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన చాలా చాలా శక్తి. ప్రార్థన చాలా చాలా అధికారం కలిగింది. నువ్వు ప్రార్థన చేయడం ఇప్పటి నుంచి మీరు నేర్చుకుంటే, మనము బట్టిగా ఏదో చిన్న చిన్న జీవితాలు జీవించడం ప్రారంభిస్తున్నాం. మీకు తెలుసా, ప్రపంచంలో అత్యున్నతమైన టెక్నాలజీ, అత్యున్నతమైన మిషనరీస్ ఎక్కడవుతాయి తెలుసా? కొరియాలో తయారవుతాయి. ఎక్కడ తయారవుతాయి? ఐఫోన్ ఎక్కడ చెప్పండి? కొరియా. హల్లెలూయా. పెద్ద పెద్ద ఐక్య ఎక్కడ చెప్పండి? పెద్ద పెద్ద ఇది కార్స్ కానీ, ఫోన్స్ కానీ, టెక్నాలజీస్ కానీ మీరు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే, దేవునికి మహిమ కాక, చాలా మంది కనీసం ఆ దక్షిణ కొరియాకి వెళ్ళి కనీసం ఆ ప్రేయర్ మౌంట్లో నేను ప్రార్థన చేసుకొని రావాలి అని కోరుకుంటాను.